హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఈరోజు మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద బ్లౌజ్కి ఎలా డ్రాఫ్ట్ చేసుకొని సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. 2 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేశాను. కింద అంచు పార్ట్ అనేది బ్యాక్కి రాకుండా ఉండడం కోసం నేను ఒక 1/2 ఇంచ్ పైకి లైన్ డ్రా చేసుకున్నాను. ఆ లైన్ని ఆ కింద బోర్డర్ మొత్తం లైన్ డ్రా చేశాను. ఇప్పుడు అక్కడి నుంచి నేను పైకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డ్రా చేసుకుంటాను. దాన్ని ఓపెన్ చేసి పెట్టాను. ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టేసి మనం ఒకసారి ఆ ఫోల్డ్ మీద ఐరన్ చేసినట్లయితే మనకు ఆ లైన్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. మిడిల్ లైన్ డ్రా చేసుకోవడం కోసం ఆ లైన్ మీద నుంచి పైకి 14 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. 14 ఇంచెస్ మెజర్ చేసుకున్న తర్వాత మిడిల్లో మనం ఐరన్ చేసుకున్న పాయింట్ దగ్గర బేస్ చేసుకొని అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలి. అది మనకు వచ్చేసి నెక్ పీస్ అవుతుంది. నెక్స్ట్ దానికి సైడ్కి ఇటు 2.5 ఇంచ్ అటు 2.5 ఇంచ్ షోల్డర్ పీస్ డ్రా చేస్తాము. డ్రా చేసిన తర్వాత అక్కడ నుంచి కిందకి ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ డ్రా చేస్తాం. 6 ఇంచెస్ డ్రా చేసిన తర్వాత అది 2 సైడ్స్ మనం డ్రా చేసుకోవాలి. 6 ఇంచెస్ అనేది ఈ ఆర్మ్ హోల్ లైన్ గీసుకోవడానికండి. షోల్డర్ లైన్ నుంచి కిందకి 6 ఇంచెస్ అని చెప్పాను కదా, అది ఒకసారి చూడండి, అట్లా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లైన్, అది మిడిల్ మనం ఐరన్ చేసుకున్న లైన్ని బేస్ చేసుకొని అక్కడి నుంచి 9 ఇంచెస్ డ్రా చేసుకోవాలి. అంటే మనం చెస్ట్ పార్ట్ ఎంత ఉంటే by 4 వేసుకొని అంత డ్రా చేసుకోవాలి. అది సెకండ్ సైడ్ కూడా అట్లానే డ్రా చేసుకోవాలి. కింద వేస్ట్కి వచ్చేసరికి సేమ్ ఇది కూడా మిడిల్ లైన్ ఐరన్ లైన్ని బేస్ చేసుకొని 8.5 ఇంచెస్ అంటే వేస్ట్ by 4 వేసుకోవాలి. అలాగే 2 సైడ్స్ డ్రా చేసుకోవాలి. చేసుకొని దాన్ని పై లైన్కి జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం నెక్ లైన్ ఎలా డ్రా చేసుకోవాలి అనే దానికోసం పైన మిడిల్ లైన్ దగ్గర పైన నెక్ లైన్ ఎలాగైతే డ్రా చేసుకున్నామో అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ ఫోల్డెడ్ లైన్ని బేస్ చేసుకొని నెక్ కూడా కింద మనం ఎంత లెంత్ నెక్ కావాలనుకున్నామో అక్కడ మార్క్ చేసుకొని అక్కడ అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చేసుకొని దాన్ని కర్వ్ కలపాలి. కర్వ్ కలపడానికి కార్నర్లో 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ కర్వ్ అనేది మనం కలుపుకోవాలి. అప్పుడు కరెక్ట్గా సర్కిల్ వస్తుంది. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం సేమ్ బ్యాక్ పార్ట్ లాగా ఒక పేపర్ మీద డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఎందుకంటే కొంతమంది క్రాస్ పీస్ వాడతారు ఫ్రంట్కి, కొంతమంది స్ట్రైట్ పీస్ వాడతారు. స్ట్రైట్ పీస్ వాడితే ప్రాబ్లం లేదు. క్రాస్ పీస్ కావాలి అంటే ఇలాగ పేపర్ కట్ చేసుకోవాలి. ఇలా పేపర్ కట్ చేసుకొని దాన్ని మనం క్లాత్ని రివర్స్ తిప్పుకోవాలండి. అంటే ఇందాక డ్రా చేసేటప్పుడు క్లోజ్డ్ సైడ్ మన వైపు ఉండేలా డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఓపెన్స్ మన వైపు ఉంటాయి. ఓకేనా? అంటే మనం ఇలా పెట్టి చూసుకుంటే రైట్ సైడ్కి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావాలన్నమాట. అలా చూసుకొని దాన్ని క్రాస్గా అలాగా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక నెక్ పీస్ లాగే 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని దాన్ని అలాగా కర్వ్ గీసుకోవాలి. ఎన్ని ఇంచెస్ నెక్ కావాలనుకుంటున్నామో అన్ని ఇంచెస్కి ఆ కర్వ్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసి క్లాత్ని 2 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేయాలండి. ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో అది మిడిల్లో మనం మార్క్ చేసుకోవాలి. క్లాత్ మిడిల్లో ప్రతిసారి మనం మిడిల్ కావాలనుకున్నప్పుడు ఒక్కసారి ఐరన్ చేస్తే అండి ఆ లైన్ క్రాస్ అనేది లేకుండా నీట్గా వస్తుంది మనకి. ఓకేనా? క్రాస్ అలా 10 ఇంచెస్ డ్రా చేసుకున్నాము. ఇక్కడ మనం సైడ్కి వచ్చేసి 7 ఇంచెస్ డ్రా చేస్తాం. తెలుసు కదండి, నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా చెప్పున్నాను. పైన 3 ఇంచెస్ క్రాస్ తీస్తాము మనం కర్వ్ రావడం కోసం హ్యాండ్కి. సో 7 ఇంచెస్ ఆ మిడిల్ లైన్ని ఎస్ కర్వ్ తోటి అక్కడికి కలిపేస్తాము. అది 2 సైడ్స్ సేమ్ అలానే చేస్తాం. అక్కడ నుంచి కిందకి లైన్ కలిపేస్తాం, మనకి హ్యాండ్ వచ్చేస్తుంది. సేమ్ అలాగే సెకండ్ హ్యాండ్ కూడా డ్రా చేసుకోవాలి. సో ఇక్కడతో మనకి బ్లౌజ్ డ్రాఫ్టింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు ఇది మిషన్ మీద ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి నేను ఎంబ్రాయిడరీ కోసం వాడే పేపర్ అండి. ఫ్రేమ్ మీద ఆ పేపర్ ఫ్రేమ్ సైజ్ ఎంత ఉంటే అంత సైజ్ పేపర్ కట్ చేసి అలా ఫస్ట్ ఫ్రేమ్ మీద ఆ పేపర్ పెడతాను. నెక్స్ట్ దానిపైన బ్లౌజ్ పీస్ వేస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టిచ్ చేయాలనుకుంటున్నానండి బ్లౌజ్కి. సో దానికోసం నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం రైట్ సైడ్కి జరిపేసి, అంటే లెఫ్ట్ సైడ్ వర్క్ చేసుకోవడానికి ప్లేస్ ఎక్కువ వచ్చేలాగా సెట్ చేసి ఫిట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మిషన్ మీద పెట్టేసి చూద్దాం. మనం క్లాత్ పెట్టుకున్న తర్వాత దాన్ని ఫిట్ చేసేసి సైడ్ స్క్రూ తోటి లూజ్ అంతా లాగేసి ఒక్కసారి టైట్ చేయాలండి. లూజ్ ఉంటే వర్క్ నీట్గా రాదు. అది టైట్ చేసిన తర్వాత మనం మిషన్ మీద పెట్టుకోవాలి. ఒకసారి మనం మిషన్ స్టార్ట్ చేయగానే అది అట్లాగ ఒక ఆప్షన్ చూపిస్తుంది, రిమూవ్ ఎనీ ఫ్రేమ్స్ అని. అంటే ఏదన్నా ఫ్రేమ్ ఉంటే రిమూవ్ చేసేస్తే ఒకసారి అది క్యాలిబ్రేట్ అయిపోతుంది. అయిన తర్వాత మనం అది ఫస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం కింద చూసారా లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఫైల్ కనిపిస్తుంది.
ఆ ఫైల్లో మీకు పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది. ఆ పెన్ డ్రైవ్ ఓపెన్ చేస్తే మీకు ఉన్న డిజైన్స్ అన్నీ ఉంటాయి. నేను సైడ్లో పెన్ డ్రైవ్ పెట్టుంచానండి. ఇప్పుడు నేను అందులో నుంచి డిజైన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి 10th డిజైన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇది వచ్చేసి మిర్రర్స్ వర్క్ అండి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఉన్నాయి. నేను లెఫ్ట్ హ్యాండ్ది ఫస్ట్ స్టిచ్ చేద్దాం అనుకున్నా కాబట్టి దాన్ని సెలెక్ట్ చేశాను. అది మనం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలి. ఏ ఫ్రేమ్తో మనం వర్క్ చేస్తున్నాం అనేదాన్ని. ఆ ఫ్రేమ్ని పెట్టుకున్న తర్వాత మొత్తాన్ని రైట్ సైడ్కి జరిపి ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రేమ్ మీద వర్క్ చేసేది లెఫ్ట్ సైడ్ కదండి. ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కొంచెం జరుపుకోవడానికి మనకి పైన కింద సైడ్ ప్లేస్లు ఉంచుకోవాలి. నెక్స్ట్ బాబిన్కి దారం పోసుకోవాలి. నేను ఇప్పుడు బ్లూ కలర్ శారీ కాబట్టి కింద కూడా బ్లూ కలర్ థ్రెడ్ వేయాలనేసి బ్లూ కలర్ పెడుతున్నాను. దాన్ని మనం ఒక 10 రౌండ్స్ బాబిన్కి చుట్టుకొని దానికి పెట్టేసి అక్కడ మనం అది ఆన్ చేయగానే మనకి మిషన్ స్క్రీన్ మీద అది కనిపిస్తుందండి. అక్కడ ఆన్ చేస్తే అదే వైండ్ అయిపోతుంది. పైన అలా కంపల్సరీ ఫింగర్ పెట్టాలండి. లేదంటే అది పైకి కిందకి జంప్ అయ్యేటప్పుడు ఏంటంటే థ్రెడ్ వైండింగ్లో కొంచెం లూజ్ వస్తుంది. ఆ లూజ్ రాకుండా ఉండాలంటే మనం అలా ఫింగర్ పెట్టి ఉంచితే గ్రిప్ నీట్గా వస్తుంది వైండింగ్ అయ్యేది. నెక్స్ట్ దాన్ని మనం కింద దానిలో ఇన్సర్ట్ చేసుకోవాలి. అక్కడ చిన్న హోల్ ఉంటుందండి. ఆ హోల్లో నుంచి మనం ఆ థ్రెడ్ని లాగినప్పుడు టక్ అనే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తే మనకి ఫిట్ అయిపోయినట్టేను. నెక్స్ట్ ఫ్రేమ్ కూడా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వర్క్ కరెక్ట్గా మనకు కావాల్సిన పొజిషన్లో వస్తుందా లేదా అనే దాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నీడిల్ మనం డ్రా చేసుకున్న లైన్ కన్నా పైకి ఉంది. ఇప్పుడు దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అలా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ ద్వారా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ పైన బటర్ఫ్లై కనిపించే దాన్ని బట్టి పొజిషన్ ఎక్కడుంది అనేది తెలుస్తుంది. ఆ కిందకు వచ్చే లైన్ తోటి మనం దాన్ని పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను యారో ప్రెస్ చేస్తున్నా కదండి, దానివల్ల డిజైన్ కిందకు అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నీడిల్ కూడా కిందకు వస్తూ ఉంటుంది అనమాట. చూసారా, ఇందాకటికి ఇప్పటికి వేరియేషన్ వచ్చింది. ఇంకొక 2-3 స్టిచెస్ కోసం అది సైడ్ రౌండ్ తిప్పి చూస్తే నీడిల్ కిందకి పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. దాన్ని బట్టి ఇంకొక 2-3 స్టిచెస్ మనం కిందకి జరుపుకోవచ్చు. నెక్స్ట్ పైన కూడా కరెక్ట్గా ఉందా లేదా అనే దానికోసం ఇక్కడ ఉన్న గ్రీన్ యారోని పైన పెట్టుకుంటే మన కరెక్ట్ పొజిషన్ బ్లౌజ్ మీద అక్కడే ఉందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది. అలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పైన లైన్ మనకు కొంచెం సైడ్కి ఉంది కదండి, దాన్ని కొంచెం రైట్ సైడ్కి జరుపుకోవాలి. అంటే సేమ్ ఇందాకట్లాగే రైట్ సైడ్ యారో మనం క్లిక్ చేసినట్లయితే అది రైట్కి జరుగుతూ ఉంటుంది నీడిల్. చూసారు కదా, డిజైన్ కొంచెం కొంచెం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం అనుకున్న పొజిషన్కి అది వచ్చేస్తుంది. ఇంకొంచెం ఉంది, ఇంకొక 2-3 స్టిచెస్. సో ఆ 2-3 స్టిచెస్ ద్వారా ఇంకొంచెం మనం ఆప్షన్ని ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్ పొజిషన్కి అది వచ్చేస్తుంది. మీకు కంప్యూటర్ ట్రైనింగ్కి వెళ్ళినా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళినా మీకు ఇదేనండి నేర్పించేది. దానికోసం మీరు ఎవరు డబ్బులు వదిలించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంచక్క మిషన్ తీసుకున్నట్లయితే ఇచ్చిన డెమో తర్వాత ఎక్కడన్నా డౌట్ ఉన్నా మన వీడియో రిఫర్ చేసుకున్నా కూడా మీరు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం అనుకున్న పొజిషన్లోనే స్టార్ట్ అయింది వర్క్. దాన్ని ఇప్పుడు ఓకే చేసేసుకున్నాం. నెక్స్ట్ అది కింద కూడా ఒక్కసారి ఏ పొజిషన్లో వర్క్ స్టార్ట్ అవుతుంది అనేది మనకి చూపిస్తుంది. అది అవునా కాదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను జరీ థ్రెడ్ వాడుతున్నాను ఫస్ట్ లైన్ కోసం. సో దాన్ని ఇన్సర్ట్ చేసేసాను. మనం ఇది ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెన్షన్ అనే దాన్ని తగ్గించుకోవాలండి. 2.8 అది జనరల్గా ఉంటుంది ప్రతిదానికి, దాన్ని మనం 2కి తగ్గించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ కూడా తగ్గించుకోవాలి. మనకి ఇక్కడ టైం చూపిస్తుంది, తర్వాత టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎన్ని స్టిచెస్ ఉందో చూపిస్తుంది, ప్రజెంట్ ఆ కలర్ థ్రెడ్తో ఎన్ని స్టిచెస్ ఉందో చూపిస్తుంది, అది ఎంత టైం పడుతుంది అనేదాన్ని మనకి కింద అవర్స్ మినిట్స్లో చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ కలర్ ఆఫ్ థ్రెడ్స్ కూడా చూపిస్తుంది. మనం కావాలంటే సేమ్ పెట్టచ్చు, లేదా డిఫరెంట్ థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు. మన చాయిస్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దానికి ఫస్ట్ వచ్చేసి గోల్డ్ కలర్, నెక్స్ట్ మిర్రర్స్కి వచ్చేసి బ్లూ కలర్ వేశాను. పైన అంతా మళ్ళీ చిన్న చిన్న బుటీస్ గోల్డ్ కలర్లోనే వచ్చేసాయి. ఎందుకంటే శారీ మొత్తం బ్లూ కలర్ శారీ విత్ గోల్డ్ జరీ వర్క్ అనమాట.
చూసారా వర్క్ అది మనం మిర్రర్స్ వేసుకోవడానికి కూడా అది సర్కిల్స్ ఇస్తుంది. ఆ సర్కిల్స్ మీద మనం మిర్రర్స్ పేస్ట్ చేసుకున్న తర్వాతే అది థ్రెడ్ వర్క్ చేస్తుంది. మనం ఆల్రెడీ చూడండి, మీకు అవతలది చూస్తే కనిపిస్తుంది, నేను ఆల్రెడీ మిర్రర్ అక్కడ పెట్టున్నాను, దాని మీదే అది వర్క్ చేసేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇవి వచ్చేసి చాలా పల్చటి ఫాయిల్ మిర్రర్స్ అండి. మనం మామూలు వాటికి డ్రెస్సెస్కి వాటికి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసుకునే మిర్రర్స్ అయితే కాదు, చాలా పల్చగా ఫాయిల్ మిర్రర్స్ అంటారు. షాప్లో మనం విడిగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కోసం మిర్రర్స్ అని అడిగితే మనకి ఇవే ఇస్తారు. సేమ్ ఇలానే నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్కి ఫ్రంట్ సైడ్ 2 హ్యాండ్స్కి వేసేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనండి. దీనికి మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే అక్కడక్కడ బుటీస్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా అడిగినందుకు ఇంతవరకే చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.